వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. మధుర మీనాక్షి చేతిలో చిలుక ఎందుకు ఉంటుంది? మధుర మీనాక్షి దేవి పార్వతీదేవి యొక్క అవతారంగా పూజింపబడుతుంది. ఆమె చేతిలో చిలుక ఉండటానికి సాంప్రదాయకంగా పురాణపరంగా గల కొన్ని కారణాలు ఉన్నాయి. సృష్టి మరియు సౌందర్యం. చిలుక సృష్టి, ప్రకృతి మరియు సౌందర్యానికి ప్రతీక. దేవి మీనాక్షి ప్రకృతి దేవతగా, సృష్టిని పరిరక్షించే వ్యక్తిగా పూజింపబడుతుంది. అందుకే ఆమె చేతిలో చిలుక ఉంటుంది. చిలుకను కామదేవుని వాహనంగా కూడా చూస్తారు. కామదేవుడు ప్రేమ, ఆకర్షణ మరియు అందానికి ప్రతీక. మధుర మీనాక్షి దేవి ప్రేమ మరియు కరుణకు కూడా ప్రతీకగా ఉంటారు. అందుకే ఈ చిలుకను ఆయన చేతిలో కనిపిస్తుంది. అవబోధం మరియు జ్ఞానం. చిలుక మాట్లాడగలగడం ద్వారా జ్ఞానం, అవగాహన మరియు మార్గనిర్దేశకత్వానికి సూచనగా ఉంటుంది. మధుర మీనాక్షి విద్య, జ్ఞానానికి దేవత కూడా కాబట్టి ఈ చిలుక ఆమె బుద్ధిమత్త మరియు జ్ఞానాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ విధంగా మధుర మీనాక్షి దేవి చేతిలో చిలుక ఉన్నదానికి పురాణ సాంప్రదాయపరమైన అర్థాలు ఉన్నాయి. మధుర మీనాక్షి దేవి పార్వతీదేవి అవతారంగా, మహావిష్ణువు సోదరి మరియు శివుని భార్యగా పూజింపబడుతుంది. ఆమె ప్రత్యేకత కేవలం అందంలోనే కాదు, ధైర్యం, శౌర్యం మరియు సమర్థతలోనూ కనిపిస్తుంది. మీనాక్షి చేతిలో చిలుక ఉండటానికి మరికొన్ని సాంప్రదాయ, ఆధ్యాత్మిక మరియు దార్శనిక కారణాలు ఉన్నాయి. ప్రేమ మరియు అభిరుచి. చిలుకను సాంప్రదాయకంగా ప్రేమ మరియు అభిరుచి యొక్క చిహ్నంగా పరిగణిస్తారు. మధుర మీనాక్షి దేవి ప్రేమకు, శాంతికి మరియు కరుణకు చిహ్నం. ఆమె చేతిలో చిలుక ఉండటం ఈ లక్షణాలను తెలియజేస్తుంది. ఇది శాంతి, ప్రేమ మరియు మానవత్వం పట్ల ఆమె తపనను సూచిస్తుంది. చిలుక కామదేవుని వాహనంగా కీర్తించబడుతుంది. కామదేవుడు ప్రేమ, కాపురం మరియు దాంపత్య జీవితానికి ప్రతీక. మధుర మీనాక్షి మరియు శివుని దాంపత్యం సర్వశక్తిమయ ప్రేమను, సంఘటనను ప్రదర్శిస్తుంది. కామదేవుని చిలుక ఆమె చేతిలో ఉండటం దాంపత్య ప్రేమను గుర్తు చేస్తుంది. సంకల్పం మరియు నియంత్రణ. చిలుక నియంత్రణలో ఉండే ఒక చిహ్నం. మానవ మనసు కూడా నియంత్రణలో ఉండాలి. దాన్ని చిలుక ద్వారా సూచిస్తారు. మధుర మీనాక్షి సాధనకు, నియంత్రణకు మరియు ధర్మానికి ప్రతీక. ఆమె జీవితం నియంత్రణలో ఉండడం, మనసును నియంత్రించడం ద్వారా విజయాలను సాధించడాన్ని సూచిస్తుంది. కవిత్వం మరియు కళ. చిలుకలు కవిత్వం, సాహిత్యం మరియు సంగీతానికి ప్రతీకగా కూడా భావించబడతాయి. మీనాక్షి దేవి మానవుల సృజనాత్మకత, కళలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రేరేపించే వారుగా పూజింపబడుతుంది. ఆమె చేతిలో చిలుక ఉండటం ఈ సృజనాత్మకతను మరియు కవిత్వ సౌందర్యాన్ని సూచిస్తుంది. మొత్తానికి మధుర మీనాక్షి చేతిలో చిలుక సౌందర్యం, ప్రేమ, నియంత్రణ మరియు ఆధ్యాత్మికతకు అర్థబోధకంగా ఉంటుంది. మధుర మీనాక్షి దేవి చేతిలో చిలుకకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అర్థాలు తెలుగులో మనం తెలుసుకుందాం. ఇంకా ప్రపంచం పట్ల ప్రేమ. చిలుక ప్రకృతికి, పశుపక్ష్యాలకు చెందిన ప్రాణి. ఇది ప్రపంచం పట్ల దేవి మీనాక్షి ప్రేమను, ఆమె సృష్టి పట్ల కరుణను సూచిస్తుంది. ఈ చిలుకను చూస్తే ప్రపంచంలోని అన్ని జీవరాశుల పట్ల ఆమెలో ఉన్న ప్రేమ, హితభావం తెలుస్తాయి. ప్రారంభం మరియు పునర్జీవనం. చిలుకలను కొన్ని పౌరాణిక కథల్లో జీవ వలసకు, పునరుజ్జీవనానికి సంకేతంగా చూస్తారు. దేవి మీనాక్షి సృష్టి మరియు విధ్వంసం రెండింటిని నియంత్రించే శక్తిగా ఉన్నందున ఈ చిలుకను ఆమె కొత్త ప్రారంభం మరియు పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. కొన్ని కథల ప్రకారం మీనాక్షి దేవి చేతిలో ఉన్న చిలుకను ఆత్మ యొక్క ప్రతిబింబంగా భావిస్తారు. అంటే మనం ఎలా ఉండాలో, మన ఆత్మశుద్ధి, మన ప్రవర్తన అన్నీ ఆ చిలుక ద్వారా సూచించబడతాయి. చిలుక తన యజమాని మాటలను ప్రతిబింబించడానికి ప్రసిద్ధి. అలా మన ఆత్మ కూడా దేవత శిక్షణను స్వీకరించాలి అన్న భావన ఉంది. చిలుక అనేక కాలంగా సంప్రదాయాలలో కొత్త సంవత్సరానికి, కొత్త పంటకు మరియు సమృద్ధికి సంకేతంగా భావించబడుతుంది. మధుర మీనాక్షి చేతిలో చిలుక ఉండటం సంవత్సరం
తిరుగుడికి, పండుగలకు మరియు సస్యశ్యామల సమృద్ధికి సంబంధించిన సంకేతంగా భావించవచ్చు. సంకల్ప శక్తి మరియు భవిష్యత్ ఆలోచనలు చిలుకలను పామిస్టులను అని పిలువడంలో మానవులు చిలుకల ద్వారా భవిష్యత్తును ఊహించే ఆలోచనలో ఉన్నారు. మధుర మీనాక్షి చేతిలో చిలుక ఉండటం ఆమె జ్ఞానోదయం మరియు భవిష్యత్తు సంకల్పాల పట్ల ఆమె గల అంతర్గత సమర్థతను తెలియజేస్తుంది. ఈ విధంగా చిలుకకు పౌరాణిక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విశేషాలు ఉన్నాయి. మధుర మీనాక్షి దేవి చేతిలో చిలుక ఉండటానికి సంబంధించిన మరిన్ని సాంప్రదాయ, పురాణ మరియు ఆధ్యాత్మిక వివరాలు తెలుగులో మనం కొన్ని చూద్దాం. ప్రకృతితో సమ్మిళిత జీవన శైలి. చిలుక ప్రకృతికి ప్రతీక. మధుర మీనాక్షి దేవి సృష్టికి రక్షకురాలిగా పూజింపబడుతుంది. ఆమె చేతిలో చిలుక ఉండటం ప్రకృతితో మానవ జీవనం సమతుల్యంగా ఉండాలనే భావనను సూచిస్తుంది. దేవతలు ప్రకృతిని పరిరక్షణలో కీలక పాత్ర పోషించేవారు అని ఈ చిహ్నం తెలియజేస్తుంది. చిలుక పరమజ్ఞానానికి ప్రతీక. చిలుకలను తత్వశాస్త్రంలో జ్ఞానానికి, కవిత్వానికి మరియు వేదాలకు సంబంధించిన ప్రతీకగా భావిస్తారు. మధుర మీనాక్షి ఆధ్యాత్మిక జ్ఞానం, వేద విద్య మరియు సంపూర్ణ బుద్ధిని ప్రదర్శించే దేవతగా పూజింపబడుతుంది. ఈ విధంగా చిలుక ఆమె దివ్య జ్ఞానం, మార్గనిర్దేశం మరియు విద్యాపరమైన సంపదను సూచిస్తుంది. చిలుకలను తరచుగా పర్యవేక్షణ, నియంత్రణకు చిహ్నంగా చూస్తారు. మధుర మీనాక్షి ఒక యోధ రూపిణిగా శక్తి, ధైర్యం మరియు నియంత్రణకు ప్రతీక. ఆమె జీవితం క్రమశిక్షణతో, కరుణతో నడుస్తుంది. చిలుక ఆమె నిర్ణయాల్లో ఉన్న స్థిరత్వాన్ని, క్రమశిక్షణను మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. మధుర మీనాక్షి ఒక యుద్ధ నాయకురాలిగా, ఒక దైవమైన శక్తిగా పూజింపబడుతుంది. అయినప్పటికీ ఆమె చిత్తశుద్ధి, శాంతిని సూచించే లక్షణాలు కూడా ఆమెలో ఉన్నాయి. ఆమె చేతిలో చిలుక ఉండటం ఈ రెండింటి మధ్య ఉన్న సంతులనానికి ప్రతీక. ఆమె శక్తిని నియంత్రించే శాంతిని సూచిస్తుంది. చిలుకలు ప్రసిద్ధంగా మాటలు పలకవు. ఇది మానవ మనస్సును నిర్దేశించే నియంత్రణ సూచిస్తుంది. మధుర మీనాక్షి దేవి మనసు, భావోద్వేగాలను నియంత్రించే శక్తిని కలిగి ఉన్న దేవత. ఆమె చేతిలో చిలుక ఉండటం ఆత్మ నియంత్రణకు సంబంధించిన మార్గనిర్దేశకత్వాన్ని సూచిస్తుంది. మధుర మీనాక్షి సృష్టిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి ప్రతీక. చిలుకలను సంరక్షణకు, కాపాడటానికి సంకేతంగా కూడా చూస్తారు. దేవి మీనాక్షి సృష్టికి తల్లిగా పరమ మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది. మొత్తానికి మధుర మీనాక్షి చేతిలో చిలుకను అనేక సారాంశాలు ఉన్నాయి. అవి ఆమె ప్రేమ, శాంతి, సృష్టి మరియు నియంత్రణ పట్ల ఉన్న బాధ్యతను, శక్తిని మరియు కరుణను సూచిస్తాయట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడానికి మా ఛానల్ మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.